అందరికీ నమస్కారం అండి. మన జీవితం పైన వాస్తు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారమే అన్ని గదులను నిర్మిస్తున్నారు. అలాగే వాస్తు ప్రకారము ఎక్కడ ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉన్నారు. వంటగదిలో వాస్తు ప్రకారము కొన్ని వస్తువులు గనక ఉన్నట్లయితే ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు. వంటగదిలో ఏ వస్తువులు పెట్టుకున్నట్టయితే మంచిదో, ఏ వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూడ్డానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. వంటగదిలో గనక కొన్ని వాస్తు నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో గనక ఏదైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇక ఆ కుటుంబానికి ఎన్నో కష్టాలు తప్పవు. అలాగే వాస్తు ప్రకారము వంటగది గనక సరిగా ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షము స్థిరంగా ఉంటుంది. వంటగదిలో ఎప్పుడూ కూడా పూజా గదిని నిర్మించకూడదు. వంటగదిలో పూజా గది ఉన్నట్లయితే అనేక కష్టాలు ఆ ఇంట్లో ఏర్పడతాయి. వంటగదిలో పూజ గనక చేసినట్లయితే ఎలాంటి ఫలితము ఉండదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంటగదిలో పెట్టాలి. తెల్లవారిన తర్వాత ఈ బకెట్‌లో నీళ్లు సింక్‌లో పోయాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో కొద్దిగా పసుపు నీళ్లు చల్లాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు ప్రకారము ఉత్తర దిశను కుబేర స్థానంగా చెప్తారు. వాస్తు ప్రకారము ఉత్తర దిశను కుబేర దిశ అంటారు. అందువలన వంటగదిలో ఒక బిందె నిండా నీటిని తీసుకొని ఉత్తర దిశలో పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక కష్టాలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాంటి వాస్తు దోషాలున్నా కూడా ఆ దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వంటగదిలో ఉప్పును ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోయకూడదు. గాజు సీసాలో కానీ, జాడీలో కానీ ఉప్పును పొయ్యాలి. స్టీలు డబ్బాలో గనక ఉప్పును పోసినట్లయితే గ్రహ దోషాలు ఏర్పడతాయి. చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా రాక్షసుల ఫోటోలు తగిలిస్తూ ఉంటారు. అయితే ఇది మంచిది కాదు. నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని కానీ, వినాయకుడి ఫోటోని కానీ తగిలించాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు రాక్షసుల ఫోటోలు పెట్టినట్లయితే ఇంటి యజమానికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నరదిష్టి తగలకుండా ఉండాలంటే ప్రధాన ద్వారానికి బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి. బూడిద గుమ్మడికాయ గనక వేలాడదీసినట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. అలాగే ఇంటి మీద ఎలాంటి నరదృష్టి కూడా పడదు. ఇంటికి కట్టుకున్న బూడిద గుమ్మడికాయ గనక వెంటనే కుళ్ళిపోయినట్లయితే ఆ గుమ్మడికాయను తీసేసి మళ్ళీ వేరే గుమ్మడికాయ కట్టుకోవాలి. అంతేగాని కుళ్ళిపోయిన గుమ్మడికాయను అలాగే వాకిలికి వేలాడదీయకూడదు. ఇంట్లో నరదృష్టి తొలగిపోవాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి కలబందను తలకిందులుగా వేలాడదీయాలి. కలబందను ఇలా వేలాడదీసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది. అయితే కలబంద మొక్క అయితే ఇంటి ముందు వేలాడదీసిన ఈ కలబంద వాడిపోయినట్లయితే వెంటనే తీసేసి ఇంకొకటి కట్టుకోవాలి. ఇంటి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెట్టినట్లయితే మీ జీవితమే భారంగా మారిపోతుంది. ఇల్లు ఎంత చిన్నదైనా సరే ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుకోవాలి. కొంచెం స్థలమున్నా తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్క ఉసిరి మొక్క. ఈ మొక్కలు ఇంటి ముందు ఉన్నట్లయితే తప్పకుండా అదృష్టం వరిస్తుంది. వంటగదిని అన్నపూర్ణాదేవి నివాసము అంటారు. మనం సరైన నియమాలు పాటించినట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వంటగదిలో ఉన్న స్టవ్ని పొరపాటున కూడా డోరు ముందు కానీ, డోర్ పక్కన కానీ పెట్టకూడదు. ఇలా చేస్తే అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి. వంటగదిలో స్త్రీలు వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి. పొరపాటున కూడా ముఖాన్ని దక్షిణ దిశగా ఉంచి వంట చేయకూడదు. అలా గనక చేసినట్లయితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారము వంటగదిలో కొన్ని పదార్థాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి. అవి పూర్తిగా అయిపోయేదాకా చూడకూడదు. ఒకవేళ ఆ పదార్థాలు కనుక పూర్తిగా అయిపోయినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి, అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి వంటగదిలో ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. వాస్తు వాస్తు ప్రకారము వంటగదిలో తప్పనిసరిగా రాళ్ల ఉప్పు ఉండాలి. ఇంట్లో రాళ్ల ఉప్పు కనుక అయిపోయినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. అందువలన వంటగదిలో ఉన్న ఉప్పు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండేటట్లు చూసుకోవాలి. రాళ్ల ఉప్పు ఉన్నట్లయితే రాహుకేత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
పసుపుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వంటగదిలో ఉపయోగించే పసుపు ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి. పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించింది. ఇంట్లో పసుపు అయిపోకముందే తెచ్చిపెట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో బృహస్పతి దోషం వస్తుంది. బృహస్పతి దోషం గనక ఉన్నట్లయితే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. వంటగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువు బియ్యము. ఇంట్లో మనము వంటగదిలో అయిపోకుండా ఉండాల్సిన పదార్థము బియ్యము. వాస్తు ప్రకారము బియ్యం అనేది శుక్రగ్రహానికి సంబంధించినది. ఇంట్లో గనక బియ్యం అయిపోయినట్లయితే శుక్రగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు ఏర్పడతాయి. అందువలన వంటగదిలో ఎప్పుడూ బియ్యం అయిపోకుండా చూసుకోవాలి. వంటగదిలో తప్పనిసరిగా ఎప్పుడూ ఉండాల్సిన వస్తువు గోధుమ పిండి. వాస్తు ప్రకారము పిండి పదార్థాలు అనేవి ఆర్థిక స్థితికి సంబంధించినవి. వంటగదిలో ఉన్న గోధుమ పిండి ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో పిండి కనుక అయిపోయినట్లయితే చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ 4 పదార్థాలు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. ఇంటి కిచెను ఎప్పుడూ కూడా ఇంట్లో కిచెను ఎప్పుడూ కూడా మెట్ల కింద ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో నివసించే వారిపైన చెడు ప్రభావం ఏర్పడుతుంది. చాలామంది ఇళ్లలో డస్ట్‌బిన్‌లు షింక్ కింద ఉంచుతూ ఉంటారు. అలా ఉంచినట్లయితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వంటగదిలో ఎప్పుడూ చీపురు ఉంచకూడదు. పొరపాటున కూడా వంటగదిలో అద్దం ఉండకూడదు. వంటగదిలో అద్దం ఉన్నట్లయితే వెంటనే తొలగించేయాలి. వాస్తు ప్రకారము రాత్రి సమయంలో భోజనం చేసిన కంచాలు, అలాగే వంట వండిన పాత్రలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. షింకులో గనక గిన్నెలు అలానే ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వంటగదిలో ఉపయోగించిన వస్తువులను శుభ్రం చేసి పెట్టుకోవాలి. చాలామంది క్లీన్ చేసిన పాత్రలను బోర్లిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ని ఎప్పుడూ బోర్లించి పెట్టకూడదు. అలా గనక పెట్టినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి. వంటగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే ఉండాలి. ఆగ్నేయ దిశలో వంటగది ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలామంది వంటగదిలో ఉన్న డబ్బాలను, గిన్నెలను ఒకదానిపైన ఒకటి పెడుతూ ఉంటారు. అలా గనక పెట్టినట్లయితే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వంటగదిలో ఉన్న స్టవ్‌ని తూర్పు దిశలోనే ఉంచాలి. స్టవ్‌ని తూర్పు దిశలో ఉంచినట్లయితే ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్‌ని నైరుతి దిశలో పెట్టాలి. చాలామంది ఇళ్లలో పైపుల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటుంది. ఇలా పైపుల నుంచి నీరు లీక్ అవుతూ ఉన్నట్లయితే అనేక వాస్తు దోషాలు ఏర్పడతాయి. అందువలన పైపుల నుంచి నీరు లీక్ అవుతున్నట్లయితే వెంటనే సరిచేసుకోవాలి. వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి. కిటికీ నుంచి వచ్చే గాలి, వెలుతురు వల్ల అదృష్టం బాగా కలిసొస్తుంది. వంటగది ఎప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా వంటగదిలో గనక ఈ వస్తువులు ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ